ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 3వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించుట అంటే మళ్ళీ తల్లి గర్భములో నుండి రెండవ మారు జన్మించుట కాదు. ఒకరు నీటి మూలముగాను బాప్టిజమము మూలంగాను పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము తీసుకొనుట వలన దేవుని ఆత్మను పొందుకొనిన వాడు అయి ఉంటే వాడు క్రొత్తగా జన్మించిన వాడు ఆమె పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి శరీర మూలముగా, పాపము మూలముగా, వ్యభిచారము మూలముగా జన్మించినది అది శరీర సంబంధమైనది. వాడు ఆమె నరకానికి పాత్రుడు. ఆత్మ మూలముగా పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తిజమము తీసుకొనిన వాడు, పరిశుద్ధాత్మను పొందుకొనిన వాడు ఆత్మ వలన జీవించిన వాడు పరలోక రాజ్యానికి పాత్రునిగా ఉన్నాడు. కాబట్టి మీరు క్రొత్తగా జన్మింపవలెననే మాటకు ఆశ్చర్యపడవద్దు. ఎందుకంటే ఇది వరకు మనము పాపములోను, వ్యభిచారములోను, లోక సంబంధమైన కార్యములలోనూ పడి నరకానికి పాత్రులుగా ఉన్నాము కనుక అట్టి వాటిని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిజమము పొందుకోవాలి. అప్పుడే మనము కొత్తగా జన్మించిన వారము. పాప క్షమాపణ నిమిత్తము దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై అప్పుడే మనము క్రొత్తగా జన్మించిన వారము, పరలోక రాజ్యమునకు వారసులము. కాబట్టి గాలి తనకిష్టమైన చోటును విసురుతుంది. దాని శబ్దమే కానీ మనకు వినపడుతుంది. అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో మనకు తెలియదు. కనుక నీవు నేను ఆత్మ మూలముగా జన్మించిన వారము కనుక మనము కూడా అలాగునే ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తము నీటి బాప్తిజమము తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొనిన వారమై మనము క్రొత్తగా జన్మించిన వారమై దేవుని రాజ్యములో మనము చేరాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, John chapter 3. Verily, verily, I say unto thee, except anyone be born anew, he cannot see the kingdom of God. How can a man be born being old? Can he enter a second time into the womb of his mother and be born? Verily, verily, I say unto thee, except anyone be born of water and of spirit, he cannot enter into the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. Do not wonder that
I said to thee, it is needful that ye should be born anew. The wind blows where it will, and thou hearest its voice, but knowest not whence it comes and where it goes. Thou is very one that is born of the Spirit. Praise the Lord. Verily, verily, I say unto thee, except anyone be born anew. Praise the Lord. Amen.